తల్లి కంచంలో అన్నం అయ్యారు. తేనెదరాసపు పసిపాపే మీరు, తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు. జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు, భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు. ఎన్టీఆర్, ఎన్టీఆర్, నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు. శంకరమ్మక్క మొక్కల అది ఫులి వెనక్కి రావాలా వెనక్కి రావాలా వెనక్కి రావాలా. జోహార్ అన్న ఎన్టీఆర్, గట్టిగా జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కొంచెం నగరములు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో బాధాంత హృదయంతో ఈరోజు అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ఆయనకు ఎంపికలు తెలుగుదేశం పార్టీ అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టీవీ జయరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి జరపడం జరిగింది. మళ్ళీ ఈరోజు అన్న మాకు దూరమై 30 ఏళ్ళు అయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనే జాడ లేదు. ఎల్లప్పుడూ ఓటు శాతంలో ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం ఉన్నందున ఆ రోజు అధికారంలో వస్తేనే మహిళలకు సగభాగం ఆస్తిలో హక్కు కల్పిస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. అలాగే పేదలకు గుడు గుడ్డ నీడ అందించి అలాగే జనతా వస్త్రాలు, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీము, అలాగే 2 రూపాయల కిలో బియ్యము, ఎన్నో ప్రభుత్వ పథకాలు ఆయన మంజూరు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకున్న ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారు. మాజీ ముఖ్యమంత్రి వారు మన ప్రియతమ నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈనాటి రక్తదాన కార్యక్రమంలో ఎందరో రక్తదానం ఇచ్చిన వ్యక్తులకి అందరిని అభినందిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా ఈరోజు ఆలయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్త మరియు ఈరోజు 60వసారి రక్తదానం చేయడం చాలా అభినందనీయ విషయం. ఇలాంటి రక్తదాన కార్యక్రమాల్ని ఎన్నో సంవత్సరాల నుంచి తమ్ముడు చేస్తున్నందుకు తమ్ముడిని అభినందిస్తున్నాను. తమ్ముడితో పాటు ఈరోజు ఒక్కొక్కరు 38 సార్లు, ఒకరు 27 సార్లు, ఒకరు 15 సార్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఈ 30వ వర్ధంతికి దానికి డబుల్గా తమ్ముడు 60వ రక్తదానం చేసినందుకు తమ్ముడిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే శాసనసభ్యులు జయరాజ్ రెడ్డి గారు లేకపోవడము, ఆయన తరఫున తమ్ముడిని అభినందిస్తూ ఈ సన్మానం చేయడం జరిగింది.